హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు చెన్నైలో ఉన్నాము. సో చెన్నై అనగానే మీరు గెస్ చేసి ఉంటారు కదా. సో ఇది మెరీనా బీచ్ అన్నమాట. మేము ఇది థర్డ్ టైం చెన్నైని విజిట్ చేయడము. లాస్ట్ 2 టైమ్స్ కూడా మెరీనా బీచ్ వెళ్ళాము, కానీ నైట్ టైం వెళ్ళామన్నమాట. సో మేము ప్లాన్ చేసుకుని అక్కడికి రీచ్ అయ్యేసరికి 7:30, 8 అట్లా అయిపోయింది. సో ఎప్పుడైనా 2 టైమ్స్ మేము నైట్ వ్యూనే చూసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము రోడ్ దగ్గర నుంచి ఇప్పుడు బీచ్ వరకు నడుస్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే చాలా డెవలప్మెంట్ అయితే ఉండింది. సో నేను లాస్ట్ వీడియోస్ కూడా వేరే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసినట్టున్నాను. అవి ఉంటే కనుక మీకు ఇక్కడ లింక్ ఫొటోస్ పెడతాను. సో ఇప్పుడైతే గేమ్స్ కావచ్చు, పిల్లలకి యాక్టివిటీస్ కావచ్చు, కొంచెం బీచ్ వ్యూ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. బెంచెస్ వేసి సిట్టింగ్ అయితే బాగుండింది. ఇక్కడ నుంచి ఒకటి రాక్ వ్యూ అనేది ఉండింది. సో అక్కడ అన్ని బండలు ఉన్నాయి. కొంచెం వెళ్ళడానికి సముద్రంలోకి కొంచెం డెప్త్ వరకు అది వే వేసి ఉందన్నమాట. సో 2 సైడ్స్ రాక్స్ పెట్టేసి, సో ఇక్కడ నుంచి నడవడానికే వీళ్ళకి ఇబ్బంది అయి ఉండే. అండ్ మా అమ్మ అన్నయ్య ఆల్రెడీ వాళ్ళు చూసారు అవి, మేము చూడలేదు. సో వెళ్దాం అనుకున్నాము వీలవుతే, కానీ ఇక్కడే మాకు టైం సరిపోయింది. సో తెలుసు కదా, బీచ్లో ఎంతసేపు ఉన్నా టైం ఇంతే ఉండిందా అనిపిస్తుంటుంది. బేసిక్గా బీచ్లో ఎన్ని అవర్స్ టైం స్పెండ్ చేసినా సరే తక్కువే అనిపిస్తుంది కదా. సో మీలో ఎవరైనా బీచ్ లవర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మాకైతే ఇది థర్డ్ టైం, కానీ ఎప్పుడు వెళ్ళినా సరే ఆ ఫ్రెష్నెస్ అనేది, ఆ ఎక్సైట్మెంట్ అనేది సేమ్ అట్లాగే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు మా పాపతో కాన్వర్జేషన్ ఏంటి అంటే, అక్కడ ఉన్న ఆ టాయ్స్ పిల్లలవి స్లైడింగ్స్ అవన్నీ చాలా పెట్టారు. వాటన్నిటిని చూసి ఇందులో ఆడదాం, అందులో ఆడదాం, ఇక్కడికి వెళ్దాం ముందుగా అని చెప్పేస్తుంది. సో ఇవన్నీ చూసి అయితే తను చాలా ఎక్సైట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తున్నారు కదా, స్టార్ట్ అయిపోయింది అన్నమాట. రకరకాల పిల్లలు ఆడుకోవడానికి రకరకాల టాయ్స్ కావచ్చు, ఎక్కడానికి కూడా ఎలిఫెంట్స్ కావచ్చు, క్యామెల్స్ అట్లాంటి బొమ్మలు పెట్టేసి చేశారు. సో తనైతే ఏది చూసినా సరే నేను ఇది ఎక్కేస్తా, ఇది తిరిగేస్తా అంటుంది. సో ఇక్కడ మా సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ కొన్ని అయితే ఉన్నాయి, నేను కవర్ చేశాను. సో ఇక్కడ నుంచి మనము ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఫిష్ కౌంటర్స్ కావచ్చు, ఫిష్ ఫ్రైస్ అట్లాంటివి, ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది మనం క్రాస్ చేస్తే బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి దూరంలో కనిపిస్తుంది కదా వ్యూ అనేది. సో వాటర్ దగ్గర రీచ్ అయిపోయాం కాబట్టి మా హ్యాపీనెస్ మా ఫేస్లో తెలిసిపోతుంది. సో ఫైనల్లీ వాటర్ దగ్గరికి వచ్చేసాము, బీచ్ దగ్గరికి అని చెప్పి. సో ఒక దగ్గర ప్లేస్ చేసేసి బీచ్ వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. అక్కడనే అసలు బీచ్ని చూడగానే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి భలే ఆడుకుంటారు కదా. అసలు ఇక్కడ కూడా వేరే వాళ్ళని కూడా
వాటర్ ఫ్లో అయితే అసలు భలేగా ఉండింది. చాలా పెద్ద పెద్దగా వాటర్ వేవ్స్ రావడం చూడవచ్చు మీరు వీడియోలో. సో మేము ఆల్మోస్ట్ కొంచెమే అట్లా ఆడదామని అనుకున్నాం, కానీ వాటర్ అనేవి చాలా ఎక్కువ రావడం వల్ల మేము ఆల్మోస్ట్ హాఫ్ నానిపోయామన్నమాట. చాలామంది అయితే అసలు మొత్తం కంప్లీట్గా నానిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్లో ఆ రాక్స్ ఒకటి లైన్ కనిపిస్తుంది కదా, సో నేను చెప్పిన ప్లేస్ అదే. ఆ వేకే వెళ్దామని అనుకున్నాము, కానీ మాకు ఇక్కడే టైం సరిపోయింది. ఎవరైనా కనుక వెళ్తే ఒకసారి అక్కడ చూడండి, విజిట్ చేయండి. మేము ఈసారి వెళ్దాం అనుకున్నాం కానీ మిస్ అయింది. సో ఇప్పుడు లాస్ట్ టైం మా పాప అయితే అసలు కొంచెం ఆడటానికి భయపడింది, కానీ ఈ ఇయర్ అసలు భయం లేకుండా ఆడింది అన్నమాట. సో అసలు అందులో నుంచి బయటకు రమ్మన్నా కూడా రావట్లేదు, అందులోనే ఆడుతుంది. సో ఆ ఫ్లోకి కూడా తను భయపడట్లేదు అన్నమాట, అట్లాగే పట్టుకొని ఉంటుంది. వాటర్తో కూడా చాలా బాగా ఆడుకుంటుంది. సో ఇది తనకు ఒక మెమరీగా ఉండిపోతుంది. ఫ్యూచర్లో తను చూసుకున్నా సరే కూడా ఒక స్వీట్ మెమరీ కదా, సో అందుకోసం అన్నమాట. ఇక్కడ హార్స్ రైడ్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ఎక్కుతున్నారన్నమాట. సో 1 పర్సన్కి పెద్దవాళ్ళకైతే వచ్చేసి 200, చిన్నపిల్లలకి 100 రూపీస్. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఒక ఫోటోకి వచ్చేసి 50 రూపీస్.
You spoiled my name, huh? వ్యూ చూడడం అయిపోయింది. సో రిటర్న్ బయలుదేరాము. నేను ఇందాక చెప్పాను కదా చాలా చేంజెస్ అయితే అయ్యాయని చెప్పి. సో అందులో ఇది ఒకటి అన్నమాట. ఇసుక పైన నడుస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో ఒక వే అయితే ఇట్లా వేశారు బయటకు వెళ్ళే వరకు. సో మనం దీనిపై నడిస్తే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాను కదా సో ఇక్కడ ఈ వుడెన్ చైర్స్ కావచ్చు, సిట్టింగ్ అయితే బాగా అరేంజ్ చేశారు. సో కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు కూడా. సో మా దగ్గరలో ఉన్న వుడెన్ చైర్లో ఇది ఒకటి ఖాళీ అనిపించింది. సో 1 by 1 మేము ఇందులోనే ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇదొక్కటే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్ జోన్ ఉన్నాయన్నమాట. సో అక్కడ చాలామంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. సో మేమైతే ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము 1 by 1. కాసేపట్లో కూర్చొని స్టిల్స్ ఫొటోస్ దిగుదామని చెప్పేసి కూర్చుంటున్నాం అన్నమాట. సో మీరైతే చూడవచ్చు చాలానే వుడెన్ చైర్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మూవీలో చూపించినట్టు పైన సెటప్ చేశారన్నమాట. సో ఇవి కూడా అక్కడక్కడగా ఉన్నాయి సెటప్ చేసి. సో ఇప్పుడు వీళ్ళే టర్న్ వచ్చేసింది. సో వీళ్ళు ఫోటో దిగుదామని చెప్పి కూర్చున్నారు. సో వుడ్తో అయితే చాలా డెకరేటివ్గా చేశారన్నమాట. సో వుడ్ హౌసెస్ కావచ్చు, పైన కూడా కొన్ని సెట్ చేశారు. సో ఇట్లా హార్ట్ షేప్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. సో ఎన్నిసార్లు బీచ్కి వచ్చినా సరే అస్సలు బోర్ అనిపించదు, ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా. సో ఇది మాకు 3rd టైం అయినా సరే అసలు చాలా ఎక్సైట్మెంట్ ఎంజాయ్మెంట్గా ఉండేదన్నమాట. సో ఇక్కడ మేము వాక్ చేస్తున్నాము, అంత గ్రౌండ్ చూద్దాము అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వుడెన్ హౌస్. దీని ముందు డయాస్ వేసి కూడా ఉంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తారేమో మేబీ. సో నీట్గా అయితే ఉండింది. సో ఇక్కడైతే 1 by 1 అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మా ఫోటో సెషన్ కోసం మేము ఆగాల్సి వచ్చింది. సో మా ముందు వాళ్ళు ఫొటోస్ తీసుకునే వరకు. అండ్ ఇక్కడ వైట్ కలర్ షెల్స్ టైప్లో ఉన్నాయి. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అది చాలా దూరం ఉండింది, నడిచే ఓపిక కూడా మాకు లేకుండే. సో సర్లే అని చెప్పి దూరం నుంచే చూసామన్నమాట. సో ఇదే నేను చెప్పింది. సో ఇక్కడైతే డయాస్ ఉంది. సో బ్యాక్ సైడ్లో వాళ్ళు డ్రెస్సింగ్కి కావచ్చు, రెడీ అవ్వడానికి కావచ్చు, సో అది యూజ్ చేసుకుంటున్నారేమో మేబీ. సో ఈ హౌస్లోకి వెళ్దామని చూసాం కానీ సో నో ఎంట్రీ అన్నమాట. సో ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము బయటకు వెళ్దామని చెప్పేసి. ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు ఎక్సైట్ అయ్యేలాగా చాలా థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట.
సో ఇక్కడ కొన్ని ఇమేజెస్ పెట్టడం కావచ్చు, నేను ఇందాక చెప్పాను కదా. సో ఇవే మేమైతే ఇక్కడి వరకు వెళ్ళేది, చాలా దూరం ఉండే, మాకు అప్పటికే చాలా టైం అయిపోయింది, టైర్డ్ కూడా అయిపోయాము. సో ఫుల్ టైర్డ్ ఉండే, సో దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి దాన్ని స్కిప్ చేశాము. సో ఇక్కడ వెళ్తుంటే ఉయ్యాలలు కావచ్చు, స్లైడింగ్స్ అవన్నీ ఉన్నాయి. మా పాప ఉయ్యాలు చూసాక ఊరుకుంటుందా చెప్పండి. అక్కడ కాసేపు అట్లా ఉయ్యాలకి కొంచెం టైం స్పెండ్ చేశాము. చూస్తున్నారు కదా, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా వెళ్ళినామేమో, నైట్ అయిపోయింది. సో బీచ్కి వెళ్ళాక ఫిష్ ఫ్రై తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఈ గ్యాప్లో నైట్ వ్యూ చూద్దామని చెప్పేసి వీడియో తీసాము. సో ఇది బీచ్ నైట్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ ఫిషెస్ అయితే ఉన్నాయి. సో మేము ఇక్కడ ఏం తిన్నామా ఏంటి, వాటి స్పెషల్ ఏంటి అని చెప్పేసి మా అన్నయ్య వీళ్ళు అడుగుతున్నారు. సో ఫైనల్గా అయితే మాకు కావాల్సింది ఫిష్ ఫ్రై తీసేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. మనకి ఏది ఇవ్వమని చెప్పు, టైం పడుతుంది. పడ్డది కావచ్చు, అవి లేవన్నాడు కదా. సాల్మన్ లేదని తెలియదు. లోపల పెట్టుకో, మంచిగా ఉన్నాయా హ్యాండ్ బ్యాగ్స్. ఇవ్వకుండా బాగులేని చెప్పబెట్టి ఇందులో చూసుకో అమ్మ బ్యాగ్స్. ఇలా ఏడున్నారు అసలు. సో ఫిష్ తిన్నాక అట్లా షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాము, కానీ ఆల్మోస్ట్ షాప్స్ అయితే క్లోజ్ అయిపోయాయి అన్నమాట. సో లాస్ట్ మేము బాగా షాప్ చేసాము, ఈసారి అసలు ఎక్కువగా అయితే తీసుకోలేదు. సో వాళ్ళంతా హడావిడి చేస్తున్నారు. సో షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నారంట. వాళ్ళకి పర్మిషన్స్ 9 వరకే ఉన్నాయంట. సో అందరూ హడావిడిగా క్లోజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ హడావిడిలో ఎందుకులే తీసుకోవడం అని చెప్పేసి మ్యాండేటరీ కావాలి అని చెప్పి తీసుకోవాలనుకున్నవి మాత్రమే తీసుకున్నాం అన్నమాట.
సో ఇది సంగతి అన్నమాట. 160. ఇంకా పెద్దదా? సో ఇవి మా చెన్నై జర్నీలో జరిగిన సంగతులు అన్నమాట. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Which one? Look at the size.